బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కంచికచర్ల మండలం పెరకలపాడు జాతీయ రహదారిపై బస్సులో సాంకేతిక లోపం వల్ల బస్సు నిలిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి మరమ్మతులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే హుటాహుటిన బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బస్సులో నుండి కిందికి దింపేశారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరినీ మరో బస్సులోకి వారి గమ్యస్థానాలకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బస్సు ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సు దగ్ధమైందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రైవేట్ బస్సులు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కంచికచర్ల మండలం పెరకలపాడు జాతీయ రహదారిపై బస్ ఇంటర్లో సాంకేతిక లోపం వల్ల బస్సు నిలిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి మరమ్మతులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే హుటాహుటిన బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బస్సులో నుండి కిందకి దింపేశారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులున్నారు. వారందరినీ మరో బస్సులో వారి గమ్యస్థానాలకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక బస్సు ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా షార్ట్ సర్క్యూట్ అయి బస్సు దగ్ధమైందని అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. థ్యాంక్ యూ ఆనంద్. ఎన్టీఆర్ జిల్లా కంచెంచెర్ల మండలం పెరకలపాడు జాతీయ రహదారిపై ఇంటర్సిటీ ప్రైవేటు ట్రావెల్స్ బస్ కి అగ్నికి ఆహుతి అయింది. పూర్తిగా దగ్ధమైంది. గత రాత్రి హైదరాబాద్ నుండి గుంటూరు 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్లో సాంకేతిక లోపం వలన బస్సు నిలిచిపోయింది. ఈ విషయం గమనించిన బస్సు డ్రైవరు బస్సును పక్కకి నిలిపి మరమ్మతులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో దీంతో బస్సు అగ్నికి ఆహుతై దగ్ధమైంది. 39 మంది ప్రయాణికులు సురక్షితంగా బస్సులో నుండి కిందకి దించి వారి గమ్యస్థానాలకు వేరొక బస్సులో చేరవేశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ శాఖ, పోలీసు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇంజిన్ లో సాంకేతిక లోపం వల్లనే షార్ట్ సర్క్యూట్ వల్లనే బస్సు దగ్ధమైందని తెలిపారు. ఇలా తరచూ ప్రమాదాలు జరగటం ఇది మూడోసారి. ప్రైవేటు యాజమాన్యం అధిక ధరలతో ప్రయాణికుల్ని దోచుకుంటున్నప్పటికీ వారికి సరైన రక్షణ లేకుండా, బస్సులో కూడా సదుపాయాలు లేకుండా, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరి ప్రకాష్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అందులో బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు క్షేమంగానే ఉన్నారు కదా? అందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే ఫైర్ వాళ్ళు వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రయాణికులు కూడా బస్సు వాళ్ళే ఎవరు గమ్యస్థానానికి వాళ్ళు చేర్చారు. ఆనంద్. థ్యాంక్ యూ ప్రకాష్.